కడప జిల్లా బద్వేలు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ పోకల మల్లేశ్వర్ రెడ్డి, జెడ్పీటీసీ చిన్నపోలిరెడ్డి, ఎంపీపీ రమణమ్మ, రామసుబ్బారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు పెద్దిపాలిరెడ్డి, వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి, సర్పంచులు పద్మ, వేణుగోపాల్, కృష్ణారెడ్డి, కుప్పాల రమణ, చంద్ర మరియు బైనపల్లి సత్రం వైసీపీ యూత్ నాయకులు, పంచాయతీ నాయకులు, కార్యకర్తలు, లీడర్స్ పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావడం మనకెంతో గర్వకారణం. ఎందుకంటే రైతులకు కానీ ప్రజలకు కానీ యావత్తు మరి ఒక కుటుంబానికి నిత్య అవసరం ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక కుటుంబం కాబట్టి మన ప్రియతమ ముఖ్యమంత్రి ఇంకా ఒక 30 సంవత్సరాలు 35 ఏళ్ళు మనకు సీఎంగా ఉండాలని చెప్పి మనందరం ఆశిస్తూ మా యొక్క కోరికను నెరవేర్చాలని ప్రజలందరినీ కూడా ప్రార్థిస్తూ వాళ్ళందరూ మా ముఖ్యమంత్రిని మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి చేయాలని నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై జగన్, జగన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్ రెడ్డి గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. మనకు 2019లో మనం అనుకున్నట్టు విధంగా మనం ఏ విధంగానైతే మనం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకొని అదేవిధంగా ఎంత నమ్మకంతో చేసుకున్నాం అదే నమ్మకంతో ఆయన మన ప్రతి ఒక్కరికి కడుపులో పడిన బిడ్డ నుంచి కాటికి పోయేంత వరకు ప్రతి ఒక్కరికి ఎవరికి ఏది కావాలో అదే విధంగా సంక్షేమ రూపంలో అందించి వారందరినీ ఈరోజు జగన్ అంటే ఓటర్ మామూలుగా ప్రతి ఒక్కరికి గ్రామ స్థాయి నుంచి ఆయన ఆ విధంగా చేసింది. కాబట్టి రేపు పొద్దున జరగబోయే 2024 ఎలక్షన్లో కూడా మళ్ళీ మనం ఆయన ముఖ్యమంత్రిని చేసుకొని ఇదే విధంగా ఈ సంక్షేమ పథకాలు మన ప్రజలకి పేద ప్రజలందరికీ అందే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్లో మనం అందరం ఇదే విధంగా కష్టపడి 2019 ఏ విధంగా కష్టపడినామో అదే విధంగా కష్టపడి ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటామని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై జగన్, జై జగన్, జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మన ప్రీతమ నేత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రమంతటా సంబరాలు అమరాన్ని అంటుతున్న వేళ ఈరోజు మన బద్వేలు మండలంలో మన నాయకుల సమక్షంలో మన కార్యకర్తల అభిమానుల సమక్షంలో ఈ పుట్టినరోజు పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సమపాలలో నడుపుతూ రాష్ట్రంని దేశంలో ప్రథమ స్థానంలో నిలబెట్టి ప్రతి ఒక్క రంగంలో కూడా పారిశ్రామిక రంగంలో కానీ సంక్షేమంలో కానీ నుంచి డెవలప్మెంట్లో కానీ మెడికల్ కాలేజీలు కానీ పోర్టులు కానీ ఉద్యోగ కల్పనలు కానీ ప్రతి ఒక్కటి సచివాలయ వ్యవస్థ కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటన్నిటినీ ఎక్కడా కూడా అడ్డంకి రాకుండా ఎవరెవరో ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం ఎవరి వల్ల కాదు, సంవత్సరం 2 ఏళ్ళకే చాలా ఇబ్బందులు పడిపోతారని చెప్తున్నా కూడా మన ముఖ్యమంత్రి గారు చాలా చాకచక్యంగా ఎంతో ఉన్నతంగా పట్టుదలతో కసితో మన రాష్ట్రాన్ని నెంబర్ 1 పొజిషన్లోకి తీసుకొచ్చిన సందర్భంగా ఈరోజు మనందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా వచ్చే ఎలక్షన్లో కూడా మనము మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోబోయేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా మీ అందరి ఆశీస్సుల వల్లే మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మనందరం బాగుపడతాము. తెలుగుదేశం కానీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఊళ్ళో 4-3 బాగుపడతారు. ఊరంతా బాగుపడాలంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. జై జగన్. ముఖ్యంగా చింతల చెరువు గ్రామ పంచాయతీలో ఇక్కడ మనకి కార్యక్రమం అంటే తెలుసు. ఈరోజు మన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ సమావేశమైనాం. ముఖ్యంగా ఆయనకు ముందస్తుగా అంటే ఈరోజు ముందుగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే 5 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాల 9 నెలల ఈ పరిపాలనలో ఈ రాష్ట్రం ఎంత బాగుంది, ఎంత మంచి జరిగింది, ప్రతి పేదవాడు కూడా సగర్వంగా అతను గౌరవంగా జీవించే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకు తీసుకొచ్చాడు. ఇదే విధంగా మళ్ళా 5 సంవత్సరాలు కానీ మళ్ళా 10 సంవత్సరాలు కానీ మళ్ళీ ఆయన పరిపాలనలో ఆయన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలు మంచిగా మంచిగా జీవించాలని, అదేవిధంగా రాబోయే నెక్స్ట్ సంవత్సరం కూడా ఈ ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మళ్ళా కూడా మనం ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ నేను మీ అందరికీ